ఎప్పుడు బయట ఆర్డర్ ఇవ్వడమే కాదు బాస్, అప్పుడప్పుడు ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉండండి. అయితే ఈ యమ్మీ యమ్మీ కొత్తిమీర చికెన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దామా? ఫస్ట్గా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్ బాగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 వేసాక ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకుందాం. అదేంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలా ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ కూడా వేసి అది ఫ్రై అయ్యాక కొంచెం అందులో ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ కూడా పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అవ్వనిద్దాం. అలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. అలా వేసాక ఇది ఏదైతే పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని కూడా వేసి బాగా అడుగు మాడకుండా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కలిగి పెట్టుకున్న ఏదైతే చికెన్ ఉంటుందో ఆ చికెన్ కూడా యాడ్ చేసుకుందాం. నేను 1 kg చికెన్ తీసుకున్నాను. ఇందులో నుంచి కొంచెం ఆయిల్ బయటకు వచ్చాక అప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం మీరు చూసి తీసుకోండి, ఆల్రెడీ స్పైస్ ఉంటుంది కాబట్టి. ఇలా ఆయిల్ బయటకు వచ్చాక ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న 5 minutes ఉంటుంది. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ.